ఎవరిదైనా పుట్టినరోజు వేడుకలకు వెళితే విష్ యూ హ్యాపీ బర్త్డే అంటూ వారు తీసుకువెళ్లడ గిఫ్ట్లు అందివ్వడం చూస్తుంటాం. కానీ పలాస ఎమ్మెల్యే శిరీష ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిర్వహించిన పుట్టినరోజున ప్రజలకు ఇస్తామన్న గిఫ్ట్ తను ఎమ్మెల్యేగా కొనసాగిన ఏడాదిలోపు అందించిందని ఆ నియోజకవర్గ కూటమి శ్రేణులు అంటున్నారు. మే 16న పుట్టినరోజు వేడుకలకు ఆనందంతో సిద్ధమవుతున్న కేడర్కు ప్రజలకు ప్రశ్నిస్తే బర్త్డే కానుకల జాబితా చెప్పుకొస్తున్నారు. అవేమిటో విందాం. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఏడాది కాలంలోనే తన మార్క్ను నిరూపించారు. గౌతు వారసురాలనిపించుకున్నారు. ఏ ముహూర్తాన కూటమి అభ్యర్థిగా పలాస నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె తనను గెలిపిస్తే ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అందివ్వడమే లక్ష్యంగా శ్రమిస్తానని మాటిచ్చారు. ప్రజలు దాన్ని వార్ వన్ సైడ్ చందంగా ప్రజలు గెలిపించారు. ఫలితాలు వెలువడిన రోజు నుంచే పలాస వంశధార నీరు రైతులకు అందివ్వాలని తపనపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం ఆమె రైతాంగానికి వంశధార నీటిని అందించారు. వజ్రపు కొత్తూరు మండలానికి నీరందించేసరికి అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ శ్రేణులకు గట్టి జలక్కిచ్చారని తెలుగు తమ్ముళ్లో ధైర్యం నింపారు. సాగునీరు అందించిన శిరీష ఇది తన గొప్పతనంగా చెప్పుకోలేదు.